విశ్వాసమును బట్టి శారాయు వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనెను గనుక. Come on, hallelujah. అలాగే in English Bible it says beyond proper time of life. మీ జీవితంలో ఇప్పటిదాకా టైంకి జరగనివన్నీ దేవుడు ఆయన కుదిర్చి, టైంకి పెళ్ళి అవ్వాలా, టైంకి పిల్లలు పుట్టాలా, టైంకి ఉద్యోగం రాలా, టైంకి జరగాల. Come on, beyond proper time. May God release His glory in your life. దేవుడు ఆయన వాగ్దానాలు ఇస్తున్నాడు. ఎందుకంటే to break the limits. అక్కడ దాకా వచ్చి నిలబడి అందరూ చెప్పండి, ఎర్ర సముద్రం ఉందండి, అయిపోయింది, ఎర్ర సముద్రం ఉందండి, జీవితం అయిపోయిందండి, ఎర్ర సముద్రం ఉందండి. దేవుడు నదులలో ఆయన దారేసి ఉంచాడు. God has made highways in the water, in the deep. ఈరోజు మీరు ఎలా పడుకోవాలంటే ఇటువంటి చింత దిగులు విచారం లేకుండా మీరు విశ్రాంతి తీసుకోవాలి. Because faith is rest, faith is assurance. Amen. అందుకని మీ జర్నీలో before you reach the destiny or the end of your faith, మీరు విశ్వాసం ద్వారా ఏ ఫలము కొరకు ఎదురు చూస్తూ ఉన్నారో అది పొందేదాకా you enjoy the fellowship. మోషే ఏం చేస్తాడు? he is enjoying the fellowship of God. ఫరో ఎంత అణిచివేస్తున్నాడో వాటన్నిటిని పక్కన పెట్టి మోషే మాత్రం దేవునితో సహవాసాన్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. చూడండి, మన విశ్వాస యాత్రలో మనం ఎంజాయ్ చేయాల్సింది ఏంటి అంటే దేవునితో సహవాసము. దేవుడు నీకు ఇచ్చే జాబో, ఇల్లో, కారో అది కాదు. No. These are not the things that we need to enjoy. See, the thing that we need to enjoy in the affairs of life is not the pleasures but the presence.